హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లాక్స్ అండి. నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారండి? ఈరోజు దోసకాయ, టమాటా, పచ్చిమిరపకాయ, వంకాయ, టమాటాలు, పచ్చిమిర్చి, దోసకాయ పచ్చడి తయారు చేస్తున్నానండి. రోటి పచ్చడి అంటే అందరికి ఇష్టమే కదా, అందుకని ఇవాళ మీకు పరిచయం చేస్తున్నానండి రోటి పచ్చడి. ముందుగా శుభ్రంగా చిక్కు తీసుకొని కడిగి నీట్గా సన్నగా ముక్కలు కట్ చేసుకొని 3 దోసకాయలు, 3 వంకాయలు సన్నగా కట్ చేసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి కదా, అందుకని సన్నగా కట్ చేస్తున్నా. సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి అని సన్నగా కట్ చేయమని చెప్పానండి. సన్నగా కట్ చేసుకున్నాను. అలాగైనా వేసేయచ్చు పచ్చిమిర్చి, కానీ తొందరగా ఉడుకుతాయి, మనకి ఎక్కువగా తొక్కలుగా లేకుండా ఉంటాయి అని సన్నగా కట్ చేసుకున్నాను. అయితే వంకాయలండి 3 కదా అని చెప్పేసి ఉప్పు నీళ్ళు వాటర్లో వేయకుండా విడిగా వేయకూడదండి, వాటర్లోనే వేయాలా. వేసుకుంటే ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. ఉప్పు నీళ్ళు వేసుకోకపోతే కరుణ ఎక్కుతాయి. ఆ వంకాయలతో పాటు వంకాయ కాళ్ళు కూడా వేస్తే కూరలో కానీ పచ్చడిలో కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి. అయితే కాడ కూడా వేస్తే బాగుంటుందని చెప్పా కదండి, కాడ కూడా వేయండి. అదే ఒక 10 పచ్చిమిర్చి అండి, 3 వంకాయలు, 3 టమాటాలు, 3 దోసకాయ, కొంచెం అంత కరివేపాకు, ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ బాగుంటుంది కదా, పెద్ద ఉల్లిపాయ ఎక్కడెక్కడ తగులుతూ ఉంటే. నెక్స్ట్ 3 రెబ్బలు చిన్నుల్లిపాయ రెబ్బలు. బాండీ పెట్టుకొని ఆయిల్ 1 స్పూన్ వేసానండి. ఆ స్పూన్లో కొంచెం జీలకర్ర, అదంతా ఫ్రై అవ్వాలి. కొంచెం ఆయిల్ వేడెక్కలేదు, ఆయిల్ వేడెక్కినాక ఫ్రై అయినాక మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేద్దామండి. ఆయిల్ వేడెక్కలేదు, ఫ్రై అయిందండి. ఇందులో మనం కట్ చేసుకున్న ముక్కలు వేసుకుందాం. కట్ చేసుకున్న ముక్కలు వేసిన తర్వాత దానిలో కొంచెం పసుపు వేస్తానండి. అన్నీ మగ్గబెట్టుకోవడం అండి, వాటర్ అయితే పోయకూడదు, ఎందుకంటే వెజిటేబుల్లో నుంచి వాటర్ వచ్చింది, దోసకాయలో నుంచి టమాటాలో నుంచి వాటర్ వచ్చింది కాబట్టి మనం వాటర్ వేయకూడదు. ఫస్ట్ వంకాయలు వేస్తున్నానండి, ఎందుకంటే కరుణ ఎక్కుతాయి కదా, అందుకే ఫస్ట్ అవి వేసేస్తున్నాను. తర్వాత మొత్తం వెజిటేబుల్ వేసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. తర్వాత కట్ చేసి మొత్తం వేసేస్తామండి ఒక్కొక్కటిగా. లావు అయితే కొంచెం చాలండి పచ్చిమిర్చి. ఇవి కొంచెం పెద్దవి కాబట్టి, చిన్నవి కాబట్టి కొంచెం 10 పచ్చిమిర్చి లాగా వేసాను, ఎందుకంటే మరీ ఘాటుగా ఉండకూడదు, మరీ ఘాటు తక్కువ ఉండకూడదు కాబట్టి. చిన్నపిల్లలు ఉంటారు కదా తినేవాళ్ళు, పిల్లలు కూడా తింటారు కాబట్టి. అన్నీ కలదిప్పుకొని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసి మగ్గ పెడదామండి. కొంచెం 1 స్పూన్ పసుపు వేద్దామండి. వీడియోలు డైలీగా చేస్తానండి, ఏదో ఆరోగ్యం బాగట్లా అందుకే చేయలేకపోతున్నా, ఫోన్ కూడా బాగాలేదు, వీడియోలు చేసి పెడతా ఉంటానండి. మూత పెట్టేసుకుందాం. పసుపు వేసి మూత పెట్టేసుకుందామండి. కలదిప్పుకొని మూత పెట్టేసుకున్నామంటే శుభ్రంగా అవి మగ్గేలోకి మనం రోల్ క్లీన్ చేసుకుందామండి. నీట్గా కడుక్కోవాలండి, ఇసుకుంటే బాగోదు, రోలు కడుక్కోవాలి అయితే శుభ్రంగా తుడుచుకోవాలండి. ఒక్కరు విసుకున్నా కానీ మనకి కసకసలాడిది, నీట్గా చేయాలి. శుభ్రంగా కడుక్కొని వడబెట్టి తుడుచుకొని ఫస్ట్ చిన్నుల్లిపాయ రెబ్బలు వేస్తున్నానండి, 3 కచ్చాపచ్చా దంచిన తర్వాత పెద్ద ఉల్లిపాయ అండి, అది కూడా కచ్చాపచ్చా దంచాలి, మెత్తగా దంచకూడదు. తర్వాత కచ్చాపచ్చా దంచిన తర్వాత ఉడకబెట్టుకున్న పచ్చడికి సంబంధించినవి అన్నీ ఇందులో వేసేయాలండి.
నాకు రోట్లో నూరుకోవడం అంటే చాలా ఇష్టం అండి. కట్టెల పొయ్యి మీద వండుకోవటం, రోట్లో నూరుకోవడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అదే గత అయ్యేటట్టుంది అందరికీ. గ్యాస్ లేని ఆపేసారంట కదా. అక్కడెక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ గ్యాస్లు ఆపడం ఏంటో. ఏయో వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు ఇదంతా వేసుకొని దంచాలండి మెత్తగా. ఇలా రుబ్బాలండి. దంచితే మీద చింది పడుతుంది. మీకు కనిపించట్లేదు కానీ నా చుట్టూ పిల్లలు ఉన్నారండి, అందుకని స్లోగా నూరుతున్నాను నేను. నా చుట్టూ మనవడు మనవరాళ్ళు మొత్తం కూర్చొని ఉన్నారు, వింతగా చూస్తున్నారు రోడ్లో పచ్చడికి వెళ్ళి. ఏం చేస్తుందా అని వచ్చి కూర్చున్నారు పొడుగు పిల్లలు, కూతురు పిల్లలు. ఇలా స్లోగా దంచి తర్వాత రుబ్బాలండి. అలా రుబ్బాలి. అలా రుబ్బితేనే, లేకపోతే చింది మొహాల మీద పడింది. చేత్తో ఎగదోసుకుంటా. మరీ తొక్కలుగా ఉండకూడదు, మెత్తగా ఉడికిపోయి నీళ్ళండి. మరీ తొక్కలుగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదండి. ఇందాక మనం నూరు పెట్టుకునేవి కూడా అందులో వేసి కలగలుపుకొని తిప్పుకోవాలండి. ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. దీంట్లో టేస్టు మన మిక్సీలలో రాదండి. ఏదైనా మసాలా కానీ పచ్చళ్ళు కానీ ఏవైనా సరే దీని టేస్ట్ మిక్సీకి రావు. మొన్న చికెన్ ఫ్రై చేశానండి, దానికి రోట్లో నూరానండి. మా అబ్బాయి కూడా చాలా బాగుంది అలా చేస్తే అన్నాడండి. కొంచెం ఓపిక్గా రోట్లో నూరుకుంటేనే బాగుంటాయండి ఏవైనా. ఆల్మోస్ట్ అయిపోయిందండి, తీసేసుకుందాం బౌల్లోకి. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే రోటి పచ్చడి. బాయ్ అండి, ఉంటా. సబ్స్క్రైబ్ చేయండి.